తెలంగాణలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందుకోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటన చేశారు. కొత్తగా చిప్తో ఉన్న డిజిటల్ కార్డులో పూర్తిగా లబ్ధిదారుల సమాచారంతో కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డుల కోసం సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా మార్గదర్శకాలను మార్పు చేస్తోంది. ఆదాయ పరిమితిని పెంచే ఆలోచనతో ఉంది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదాయ పరిమితిని తెలంగాణ అధికారులు అధ్యయనం చేశారు. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని కొంతమేర పెరగనుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకు గాను 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా గుర్తించారు. దీంతో వీరికి మొత్తంగా కార్డులు మంజూరు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లకు చేరుతుంది. దీంతో కొత్త కార్డుల జారీపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆదాయ పరిమితి, అర్హతలు, మార్గదర్శకాలు ప్రకటించనున్నారు. అదేవిధంగా కొత్త జంటలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించి ఆ వెంటనే మంజూరు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.